Award, Dr. Amina Garu, founder. On behalf of Amina Garu, may request Tamim Ansariya Garu, marketing head and sales manager Garu. Medmeal, please come forward and welcome on to the stage to receive Best Advanced Nutrition Solution Award. Heartiest congratulations, Medmeal. Entire the team అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి అతిథి వర్యులు అవార్డుని అందించవలసిందిగా ఆహారం తీసుకోలేని రోగులకు ఏం చేయాలి? ఆర్టీ మరియు పిఏజీ రిక్వెస్ట్ అవార్డ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మెడ్మీల్ ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తుంది. ఇంటికి కంగ్రాచులేషన్స్ సార్, వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు. నా పేరు సయ్యద్ తమీమ్ అన్సారీ. నేను మెడ్మీల్ అనే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను ఫ్రమ్ విజయవాడ. అసలు మెడ్మీల్ అంటే ఏంటి సార్? మెడ్మీల్ అనేది యూజువల్గా ఇప్పుడు పేషెంట్స్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోలేరమ్మా, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, హెల్త్ రీజన్స్. సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి ఆహారం పోషక విలువలు అవసరం కాబట్టి వాళ్ళకి ఇచ్చే మార్గాలు రెండు విధాలుగా డాక్టర్స్ ఇస్తారండి. అది మొట్టమొదటిది ఏంటంటే ఆర్టీ విధానం అంటారు, రైల్స్ ట్యూబ్ అంటారు. రెండోది పెగ్, పిఈజీ పెగ్ అంటారు. సో ఈ ఆర్టీ విధానం ఏంటంటే రోగికి ముక్కు ద్వారా ఒక సన్నటి ట్యూబ్ పంపించి దాన్ని పొట్టలో వదిలేసిన తర్వాత దాని ద్వారా లిక్విడ్ డైట్ మాత్రమే ఇచ్చి తగు పోషకాలు ఇచ్చే ఆ యొక్క ప్రక్రియని ఆర్టీ ఫీడ్ అంటారు. అదేవిధంగా పెగ్ ఫీడ్ ఏంటంటే కొంతమందిలో ఈ ఆహార నాళంలో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకు ముక్కు ద్వారా ట్యూబ్ వేయలేరు. అలాంటి పేషెంట్స్కి ఎండోస్కోపీ ద్వారా ఈ పొట్టలో నుంచి ఒక చిన్న స్కార్ చేసి దాని ద్వారా ట్యూబ్ పంపించి దాని ద్వారా ఆహారాన్ని అంటే ఈ లిక్విడ్ డైట్ని ఇస్తారమ్మా. సో ఈ రెండు విధానాల ద్వారా కూడా రోగికి కావలసినటువంటి తగిన పోషకాలు అంది వాళ్ళు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు విజయవాడలో ఇటువంటి ఐడియా అనేది ఎవరికి రాలేదండి. హాస్పిటల్స్ యూజువల్గా వాళ్ళకి ఏంటంటే క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే వాళ్ళు ఏంటంటే రోగికి ఇవ్వడం జరుగుతుంది. అయితే మెడ్మీల్లో రోగికి అంటే వ్యత్యాసం అంటే ఏ రోగికి ఏ విధమైనటువంటి అతని అది బ్లడ్ రిపోర్ట్స్ కానివ్వండి అతని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత అతని జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది ఇవన్నీ తర్వాత రకరకాలైనటువంటి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మా మెడ్మీల్లో ఉన్న ఫీడ్స్ ఏంటంటే ఆంకో ఫీడ్, న్యూరో ఫీడు, నెఫ్రో ఫీడు, పోస్ట్ సర్జికల్ ఫీడు అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉన్న ఫీడు ఇవ్వడం జరుగుతుంది. ఇది విజయవాడలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన సంస్థ మెడ్మీల్. దీనికి ఫౌండరు డాక్టర్ ఎంఏ అమీన్. ఆయన ఒక ప్రముఖ న్యూరో సర్జన్ విజయవాడ. ఈ ఐడియా రావడానికి డాక్టర్ అమీన్ గారే కారణం అమ్మ. ఆయన చాలా ఒక 15-20 సంవత్సరాల నుంచి న్యూరో సర్జరీస్ చేస్తూ వివిధ రకాలైనటువంటి పేషెంట్స్ని చూస్తూ ఆయన అనుభవంలో ఆయన చూడటం జరిగింది. అంటే పేషెంట్స్కి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక ట్రీట్మెంట్ చేసిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళ రికవరీ అనేది చాలా హ్యాంపర్ అవుతూ ఉంది. ఎందుకు రికవరీ హ్యాంపర్ అవుతుంది? మనం ఇన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇన్ని విధాలుగా వాళ్ళని మనం అన్ని విధాలుగా కనిపెట్టుకున్నా కానీ ఎందుకు వాళ్ళు ఈ విధంగా ఏంటంటే రికవర్ అవ్వలేకపోతున్నారా అనే దాంట్లో ఆయన అధ్యయనం చేసినప్పుడు అక్కడ ఆయనకు అర్థమైంది ఏంటంటే మామూలు మనిషికి కావాల్సినటువంటి పోషకాలు ఎలాగైతే కిలో క్యాలరీస్ పర్ డే నీడో అలాగే ఒక బెడ్ మీద ఉన్న పేషెంట్స్ వాళ్ళకు కూడా ఏంటంటే పోషకాలు అవసరము. ఈ పోషకాలు తగిన మోతాదులో ఇచ్చినప్పుడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు లేదు కాబట్టి మనం ఇద్దాము, వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలన్నింటిలో ఒక ఆహారం ఇద్దాము, అది లిక్విడ్ డైట్ ఇద్దాం అనేది ఆలోచనతో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఇది పెరాలసిస్ పేషెంట్స్ కూడా యూస్ఫుల్ అవుతుందా అండ్ అమౌంట్ ఎంతలో అయి ఉండొచ్చు? పెరాలసిస్ పేషెంట్స్ మీరు అన్నట్టుగా చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఈ పెరాలసిస్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు కాన్షియస్గా ఉన్నా కానీ కొన్ని రకాలైనటువంటి నర్వస్ వీక్నెస్ వల్ల వాళ్ళు ఫీడ్ తీసుకోలేకపోతారు. అటువంటి వాళ్లకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకు కావాల్సిన అన్ని పోషకాలతో ఇస్తాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేశాం కాబట్టి విజయవాడ సిటీ రేడియస్ అంటే 10 కిలోమీటర్ల రేడియస్లోనే మేము ఈ ఫీడ్ని అందజేయడం జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే ఒక ఫీడ్ అనేది తయారు చేసి అలా ఒక్కసారి ఇవ్వటం కాదు. మా డెలివరీ టీం వచ్చేసరికి ఒక్కసారి 2 ఫీడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఎవ్రీ 2 అవర్స్కి ఆ పర్టికులర్ హాస్పిటల్ కానీ రీహాబిలిటేషన్ సెంటర్ కానీ హోమ్ కేర్ కానివ్వండి ఎక్కడైనా సరే ఎక్కడైతే రోగి ఉన్నారో విజయవాడ సిటీ లిమిట్స్లో అక్కడికి వెళ్ళి వాళ్లకు 2 ఫీడ్స్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క రోగిని ఒక్కొక్క పేషెంట్ని మా డెలివరీ టీము 4 టైమ్స్ వాళ్ళని విజిట్ చేయాలంటుంది. ఉంటుందమ్మా, ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే ఈ మెజర్మెంట్ తీసుకునే విధానము ఇప్పుడు ఆ పేషెంట్కి ఒక 2500 ml లిక్విడ్ రిక్వైర్మెంట్ ఆ పేషెంట్కి ఉంది అంటే డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళకు ఒకవేళ డ్రిప్ కానీ సెలైన్ కానీ ఇస్తున్నప్పుడు అది మినహాయించి
మిగతా 2500లో ఎంతైతే ఉందో, సపోజ్ ఒక 500 ml వాళ్ళకు డ్రిప్ ద్వారా ఇస్తూ ఉన్నారు. సో 2000 ml అనేది వాళ్ళకు అవసరం ఉంది. ఆ 2000 mlని డివైడెడ్ బై 8 ఫీట్స్ అలా డివైడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే 200 ml, 250 ml, 300 ml మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 300 ml 8 టైమ్స్ అంటే 2400 ml పర్ డే. అండ్ మీరు ఇది కొత్తగా స్థాపించారు అండ్ ఈ అవార్డు రావటం మీకు ఎలా ఆనందాన్ని ఇస్తుంది? సో ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను అవార్డు తీసుకోబోతున్నామమ్మా. ఇది ఒక అవార్డు కాదు, ఇట్ ఈస్ ఎ మోటివేషన్ ఫర్ అస్. ఎందుకంటే మేము ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎనీ బిజినెస్ అది ఎంత మంచిదైనా, అదంటే ఎంత నీడ్ ఉన్నా కానీ కొన్ని హర్డిల్స్ అనేవి ఉంటాయి. ఆ హర్డిల్స్ని మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్స్పైర్ చేసి, రికగ్నైజ్ చేసి ఈ విధంగా అవార్డు ఇవ్వటం అనేది రియల్లీ వీఆర్ వెరీ ఆనర్డ్. సో దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో మరిన్ని పేషెంట్స్కి మేము ఈ ఫీడ్స్ ఇచ్చి ఈ సంస్థని ఒక వేరే లెవెల్లో తీసుకెళ్లాలనేది మా మెనీ మోర్ అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.